సంధ్య థియేటర్ ఘటన మీద తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. తొక్కిసలాటలో మహిళ మృతి చెందడంతో బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు సినిమాటోగ్రాఫర్ మినిస్ట్రీ కోమటిరెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. అయితే దిల్ రాజు మాత్రం తాజాగా గేమ్ చేంజర్ కోసం బెనిఫిట్ షోలు వేస్తామని అన్నాడు. అంటే తెలంగాణ ప్రభుత్వంతో దిల్ రాజు మాట్లాడి ఈ మేరకు ఒప్పించే ప్రయత్నం చేసేలా ఉన్నాడు. దిల్ రాజు ప్రస్తుతం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిల్ రాజుని మంచి స్థాయిలోనే పెట్టింది. టాలీవుడ్ కు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఈ టీఎఫ్డీసీ వ్యవహరిస్తుంది. టాలీవుడ్ సమస్యలను దిల్ రాజు ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన గేమ్ చేంజర్ థియేటర్లు, అదనపు షోలు, టికెట్ల రేట్లను కూడా పరిష్కరించుకునేలా ఉన్నాడు. అందుకే దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా గేమ్ చేంజర్ కు బెనిఫిట్ షోలు ఉంటాయని 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాను అని చెప్పాడు. ఇక ఈ సంక్రాంతికి వస్తున్న 3 చిత్రాలు తనవే అని చెప్పుకొచ్చాడు. గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం తన హోమ్ బ్యానర్లోనే చేశామని, డాకు మహారాజు సితారా బ్యానర్ అంటే తన సినిమానే అని దిల్ రాజు అన్నాడు. 3 సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలని దిల్ రాజు కోరుకుంటున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు, రామ్ చరణ్, శంకర్ ఇలా అందరూ కూడా డల్లాస్ బాట పట్టిన సంగతి తెలిసిందే. డల్లాస్ లో గేమ్ చేంజర్ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ లోనే డోప్ పాటను రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాట ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఉంటుందని తమన్ ఇదివరకే లీక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డోప్ ప్రోమో అయితే అందరినీ ఆకట్టుకుంది.